యేసు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. 103వ కీర్తన 4వ వచనము చదువుకుందాము. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. విమోచన అనే మాటను మనము చూస్తున్నాము. విమోచన మరియు దేవుని యొక్క కరుణ కటాక్షములు. విమోచన అనగా విడుదల. ఇక్కడ సమాధి అనే మాటను చూస్తున్నాము. మరణము, సమాధి అనగా గోతి, పిట్, ఇవన్నీ కూడా ఈ మాటలను మనము గమనించినప్పుడు మరి దేవుడు మరణం నుండి, సమాధి నుండి, ప్రాణాపాయ పరిస్థితుల నుండి విమోచించే దేవుడుగా మనం చూస్తున్నాము. చాలాసార్లు మనము దారి వెంబడి నడుస్తున్నప్పుడు, మార్గంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని వాహనాలు తగిలినట్టుగా మన పక్క నుండే వెళ్ళిపోతుంటాయి. కొన్నిసార్లు మనం దారి వెంబడి తెలియకుండానే త్రోట్టు పడి కింద పడిపోతుంటాము, కానీ పడిపోము, సడన్గా ఆగిపోతాము. అంటే అలాంటి అపాయకరమైనటువంటి అనుకోని సంఘటనల నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించి, తప్పించి, రక్షించే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ దావీదు తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలను తలపోసుకుంటున్నట్టున్నాడు. మరణ అపాయముల నుంచి కూడా దేవుడు తనని ఎలా తప్పించాడు, ఒక్కొక్క సంఘటనను తలపోసుకుంటున్నాడు. ఒక సంఘటన చూసినట్లయితే తన చిన్నతనంలో, తన బాల్యంలో ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధంలో మరి గొల్యాతు వారి తరపున ప్రతిరోజు ఇశ్రాయేలీలను సవాలు విసురుతున్నాడు. గొల్యాతు చూస్తే మరి ఎంతో ఎత్తు, పొడగరి, చాలా బలవంతుడు, యోధుడు, యుద్ధంలో నైపుణ్యం ఉన్నటువంటి వాడు, యుద్ధ నేర్పరి, ఎంతో కాన్ఫిడెన్స్, ధైర్య సాహసాలతో ఆయన మరి ముందుకు వస్తున్నాడు. ఆయన దావీదును చూడగానే ఎంతో హేళన చేశాడు. నా ఎత్తేంటి, నా పొడవేంటి, నా బలమేంటి, నాకున్న ఆయుధాలేంటి, నాకున్న నైపుణ్యం ఏంటి, నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి యుద్ధంలో, నా ముందు చూస్తే ఎంతో చిన్నవాడు, బాలుడు, మరి వీడిని ఎట్లా అంటే ఒక్క దెబ్బతో చంపేయచ్చు, ఎంతో సులువుగా నేను చంపగలను అని అనుకున్నాడు. కానీ అద్భుతంగా దేవుడు ఆ దినమున దావీదును గొల్యాతు బారి నుండి తప్పించాడు, రక్షించాడు. ఏ గొల్యాతైతే దావీదును చంపుతా అనుకున్నాడో అదే చిన్నవాడైన బాలుడైన దావీదు చేత గొల్యాతు చంపబడ్డాడు. ఒక దావీదునే కాదు కానీ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు మరి విమోచించాడు. అంటే ఆ యుద్ధ బారి నుంచి ఆయన విడిపించాడు. అలానే సౌలు కూడా దావీదు మీద విషపు చూపు, ద్వేషంతో అనేకసార్లు ఆయనను చంపాలనే ప్రయత్నాలు చేశాడు. మరి అడవులకు పారిపోయాడు, ఆయనను తరుముతున్నాడు. ఆయన అలాంటి పరిస్థితులలో కూడా దేవుడు మరి దావీదును కాపాడి, రక్షించి, విమోచించి, విడిపించాడు ఆ మరణకరమైనటువంటి అపాయముల నుండి. మరి విశ్వాసంగా మనము ఎలాంటి విమోచన నుంచి లేదా ఎలాంటి విమోచన కొరకు ఎదురు చూస్తున్నామంటే, విశ్వాసంగా మనము అంతిమంగా మరణం నుండి విడుదల కొరకు ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే యేసు పునరుత్థానమును జీవమునై ఉన్నాడు. విశ్వాసమైన మనము చనిపోయినను బ్రతుకుదుము. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఆ మీదట సజీవులమైన మనము ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అనగా మనకు మరణ భయము లేదు, మనము చనిపోయినను తిరిగి లేస్తాము అనే నిరీక్షణ కలిగి ఉన్నాము. దావీదు మరియు ముందుగానే ఆయన దృష్టించి చూస్తున్నాడు, సమాధిలో నుండి ప్రాణమును విమోచించుచున్నాడు అని. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఎంత గొప్ప నిరీక్షణ మనకున్నది యేసులో. చనిపోయినను మనం తిరిగి లేస్తాము. మనల్ని దేవుడు విడిపించి విమోచించే దేవుడుగా ఉన్నాడు. రెండవ మాట, కరుణ కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుతున్నాడు. అనగా దేవుడు అనేకమైనటువంటి మేళ్లను, ఉపకారములను మన జీవితాల్లో చేస్తున్నాడు. ఆ ఉపకారాలన్నిటిని కూడా ఎలా అంటే తన కరుణ కటాక్షములను బట్టి, అనగా
తన యొక్క ప్రేమను బట్టి, తన మహా కనికరమును, కృపను బట్టి మన ఎడల ఉపకారములు చేస్తున్నాడు. అనుదినము ఆయన ఉపకారం లేకుండా మనం జీవించలేము. ఆయన మేలు లేకుండా మనము ముందుకు సాగలేము. ఆయన మహా కనికరం లేకుండా మనం కనురెప్ప కూడా వేయలేము. అంటే ఆయన మేళ్ళు, ఉపకారములు ప్రతి దినము కొన్ని గుర్తుంచుకుంటాము, కొన్ని మర్చిపోతాము. మర్చిపోయినను సరే ఆయన మాత్రము జరిగిస్తూనే ఉన్నాడు మన జీవితాలలో. ఆ ఉపకారములన్నిటిని కూడా దావీదు ఎలా దృష్టించి చూస్తున్నాడంటే ఒక కిరీటం లాగా చూస్తున్నాడు. మనం కిరీటం ధరించినప్పుడు ఎంతో అందంగా కనిపిస్తాము. అలానే మన జీవితంలో మరి ఆనందము, సంతోషము తీసుకొని రావటానికి ఆయన అనేక ఉపకారాలు చేస్తున్నాడు. ఆ ఉపకారములను మరి కిరీటముగా మనము ధరించుకొని ఉంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారలారా, మీరు ఎలాంటి అనుభవం గుండా వెళుతున్నప్పటికీ ఒక నిరీక్షణతో కూడినటువంటి, నిశ్చయితతో కూడినటువంటి మాట ఏమిటంటే, దేవుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పటికీ దేవుడు మిమ్మల్ని విమోచించే దేవుడుగా ఉన్నాడు. మీరు మరణాంధకారంలో నడుస్తుండొచ్చు, గాఢాంధకారంలో వెళ్తుండొచ్చు, శ్రమల కాలంలో మరి మీ యొక్క అనుభవాలలో కన్నీళ్ళు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులను బట్టి కావచ్చు, మరి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి కావచ్చు, అనారోగ్య సమస్య నుంచి కావచ్చు, మీరు వెళుతుండొచ్చు. కానీ ఆ ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మీకు విమోచననిస్తున్నాడు, విమోచనను, విడుదలను కలుగజేస్తున్నాడు. ఇది నమ్ముదాము. తర్వాత ఆయన ఉపకారములన్నిటితో మీకు కిరీటాన్ని ధరింపజేయబోతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని స్తుతించుదాము. ఆయన మేళ్లను, ఉపకారములను బట్టి ఆయనను కొనియాడుదాము. ఎంత స్తుతించినా తక్కువే ఆయన చేసిన మేళ్లకు. లెక్కించలేని స్తుతులు, లెక్కించలేని స్తోత్రములు, లెక్కించలేని కీర్తనలు ఆయనకు మనం పాడుదాము, చెల్లించుదాము. అట్టి మరి కృప మనందరికీ దేవుడిచ్చునుగాక. ఈ దినమెల్లా కూడా ఆయనను పాడుతూ స్తుతించుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయన, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటంగా ధరింపజేయుచున్నాడని నాయన, మీరు మాకు ఎంతో నిరీక్షణతో కూడిన మాటలు తెలియజేసినందుకు వందనాలు. ఈ వీడియో చూస్తున్న బిడ్డల జీవితాలలో ఎవరైతే మరణాంధకారపు పరిస్థితుల గుండా ప్రయాణం చేయుచున్నారో వారందరినీ కూడా ప్రభువా ఆ పరిస్థితి నుంచి విడిపించండి. కరుణ కటాక్షములతో వారికి కిరీటం ధరింపజేయండి. సంతోషము, ఆనందమును వారి జీవితంలో అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.